సూర్యాపేట జిల్లా మద్రాల మండలం గోరంట్ల గ్రామానికి చెందిన గర్భిణీ మహిళ విజేత మృతి కేసులో 7 నిందితులను అరెస్టు చేసిన తుంగతుర్తి పోలీసులు చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి అబార్షన్ చేయించిన భర్తను అబార్షన్ చేసిన 2 ఆర్ఎంపీలను స్కానింగ్ పరీక్ష నిర్వహించిన వారిని సహకరించిన 7 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపిన పోలీసులు నిందితుల వద్ద నుండి స్కానింగ్ మిషన్ స్వాధీన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించిన డీఎస్పీ ప్రసన్న కుమార్. సూర్యాపేట పట్టణంలో ఈ స్కానింగ్ సెంటర్లో ఇతను స్కానింగ్ చేస్తుండగా ఇతను అప్పుడు కూడా అరెస్ట్ కావడం జరిగింది. ఇతని మీద మూడు కేసులు ఇంతకుముందు పాత ఉన్నాయి. ఇది 4వ కేసు నమోదు కావడం జరిగింది. కలెక్టర్కు మరియు డిఎంఎండ్హెచ్ఓకు సపరేట్గా వాళ్ళకు లెటర్స్ ఇవ్వడం జరిగింది. మీరు తుంగతుర్తి ఏరియాలో కానీ లేకపోతే సూర్యాపేట పట్టణంలో సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో అనాథరైజ్డ్ ఈ ఆర్ఎంపీ సెంటర్లు కానీ అనాథరైజ్డ్ హాస్పిటల్ కానీ అనాథరైజ్డ్ స్కానింగ్ సెంటర్లు కానీ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి మొత్తం కూడా వాటి పర్యవేక్షణ చేస్తూ మరియు వాళ్ళు తనిఖీలు చేయమని చెప్పేసి ఎవరైనా సరే అనాథరైజ్డ్గా రన్ చేస్తే వాటి మీద చర్యలు తీసుకొని వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పేసి వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళకు మనం రిటర్న్గా ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు వచ్చి మనకు మోత్కూరులో తనిఖీ చేసినారు. వాళ్ళు మొత్తం కూడా వాళ్ళు రిపోర్ట్ చేసి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న వస్తువులు మొత్తం కూడా ఏవైతే ఉన్నాయో అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ రోజు మనం డిఎండ్హెచ్ఓ గారికి కూడా మనం లెటర్స్ ఇవ్వడం జరిగింది. డిఎండ్హెచ్ఓ గారు ఈ రోజు విజిట్ చేసి వాళ్ళు తదుపరి చర్య నిమిత్తం వాళ్ళు పరిశోధన చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ స్కానింగ్ సెంటర్లు తుంగతుర్తిలో కూడా జరుగుతున్నాయని చెప్పేసి ఈ సంఘటనలతోటి మనకు బయటికి రావడం జరిగింది. కాబట్టి ఈ తుంగతుర్తిలో ఇలాంటి సంఘటనలు మళ్ళా జరగకుండా తగిన పరంగా అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని చట్టపరంగా తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మరణించిన విజిత ఎవరైతే ఉన్నదో వాళ్ళ హస్బెండ్ కూడా దీనికి సహకరించడం జరిగింది. కాబట్టి అతని మీద కూడా మనం కేసు నమోదు చేయడం జరుగుతుంది. తదుపరి విచారణ నిమిత్తం కోర్టుకు పంపించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. తేదీ 17/8/2025 రోజు బోయగల సీను పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. తన భార్య అయిన విజిత హాస్పిటల్లో ట్రీట్మెంటు తీసుకుంటూ మరణించినట్టు దీనికి కారణం సాయి బాలాజీ హాస్పిటల్ క్లినిక్ తుంగతుర్తి బండి శ్రీనివాస్ అనే వ్యక్తి అబార్షన్ చేయడం వల్ల మరణించినట్టుగా మనకు ఫిర్యాదు రావడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసి దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేయగా అందులో మనకు తేలింది ఏంటంటే బోయగల సీను తన భార్య ఆల్రెడీ బోయగల సీనుకు 2 కూతుర్లు ఉన్నారు. తర్వాత 3వసారి కూడా గర్భం దాల్చినప్పుడు కూతురు అనేది వాళ్ళు నిర్ధారణ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఖమ్మంలోని వీరభద్రరావు అండ్ కల్పన, అరుణ అండ్ అశోక్ వీళ్ళ సహాయంతో ఖమ్మంలో వీళ్ళు 3వ గర్భం కూడా అమ్మాయి అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించుకోవడం జరుగుతుంది. నిర్ధారించుకున్న తర్వాత ఇతను బండి శ్రీనివాస్ అండ్ సతీష్, పానుగంటి సతీష్, వీళ్ళు ఇద్దరు కూడా ఆర్ఎంపీ డాక్టర్స్ మన తుంగతుర్తిలో సాయి బాలాజీ క్లినిక్ను నిర్వహిస్తారు. వీళ్ళను సంప్రదించగా ఇతను అబార్షన్ చేయడానికి ఒప్పుకొని తేదీ 16/8/2025 రోజు సాయంత్రం 8 గంటలకు అడ్మిట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు అడ్మిట్ చేసుకున్న తర్వాత అతను ఆమెకు అబార్షన్ చేయడానికని చెప్పేసి
కొన్ని అతను తెలిసిన వైద్యంతో ప్రయత్నించగా ఆమెకు తీవ్రమైన రక్తస్రావం జరుగుతుంది. జరిగిన తర్వాత నైట్ వెంటనే కండిషన్ శుతిమించడంతో ఖమ్మం హాస్పిటల్కి తీసుకుపోవడం జరుగుతుంది. ఖమ్మం హాస్పిటల్లో అక్కడికి వెళ్ళేసరికి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఆడికి పోయిన తర్వాత ఒక హాస్పిటల్ ప్రైవేట్ క్లినిక్లో అడ్మిట్ చేయగా అక్కడ ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం జరుగుతుంది. ఇందులో ఈ బండి శ్రీనివాస్ అండ్ పానుగంటి సతీష్ అనే ఇద్దరు ఆర్ఎంపీ డాక్టర్స్ వాళ్ళు ఎలాంటి వాళ్ళకు పర్మిషన్స్ కానీ ఎలాంటి వాళ్ళకు వైద్య నిపుణత కానీ ఎలాంటి లేదు. అలాంటి వ్యక్తులు ఆమెకు అబార్షన్ చేయడం వల్ల ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగి ఆమెకు అనారోగ్యానికి పాలై మరణించడం జరిగింది. అయితే ఇందులో వీరభద్రరావు అండ్ కల్పన అండ్ అరుణ అండ్ అశోక్, ఈ వీరభద్రరావు ఖమ్మంలో ఇతను ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఇంత ముందుకు రన్ చేయడం జరిగింది. అందులో సేమ్ ఇదే విధంగా అతను స్కానింగ్ తీయడం వల్ల ఈ లింగ నిర్ధారణ పరీక్షలు జరపడం వల్ల ఆ హాస్పిటల్ మీద అది కేసులు నమోదై అది సీజ్ చేయడం జరిగింది. అది సీజ్ చేసిన తర్వాత అతను ఒక మూవబుల్ స్కానింగ్ ఒకటి అతను పర్చేజ్ చేసి ఆ స్కానింగ్ సహాయంతో వాళ్ళకు తెలిసిన ఒక క్లినిక్, ఈ కల్పనది ఒకటి క్లినిక్ ఉంటుంది ఖమ్మం టౌన్లో.